హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ బ్లాగర్స్. సో గైస్ నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఇలా వచ్చి అయితే మాట్లాడుతున్నాను గైస్. యాక్చువల్గా నా ఫస్ట్ వీడియోస్లో అనుకుంటా నేను ఇలా వచ్చి మాట్లాడేదాన్ని. సో మళ్ళీ ఎందుకు ఇలా వచ్చానంటే ఒక చిన్న అప్డేట్ ఇద్దామని అయితే వచ్చాను. యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు ఏంటంటే ఒక సిరీస్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. సిరీస్ అంటే మీరు ఏ యూట్యూబ్ సిరీసో లేదా ఏ వెబ్ సిరీసో అనుకోగలరు, అంత లేదండి మనకి. నేనేమనుకుంటున్నానంటే ఈ సిరీస్ ఏంటంటే యాక్చువల్గా ఒక పర్టికులర్ థింగ్ అంటే ఒక ఫుడ్ కానీ ఏదైనా సరే అది తీసుకొని దాంట్లో ఉన్న అన్నిటినీ రివ్యూ చేసి మీకైతే చెప్దాం అనుకుంటున్నాను. ఒక రివ్యూయే కాకుండా అందులో బెస్ట్ ఏంటి అనేది అయితే నేను సజెస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ సిరీస్ని ఎలా స్టార్ట్ చేద్దామని అయితే చాలా అనుకున్నాను. యాక్చువల్గా ఇది సక్సెస్ అవుతుందా లేదా అని కూడా నాకు ఒక డౌట్ ఉండే. సో ఎలా అయితే ఏంటి అంటే ఒక స్టెప్ అయితే తీసుకున్నాను నేను ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో ఫస్ట్ నేను అంటే పెద్ద వాటికి కాకుండా ఒక తక్కువ చిన్న రేంజ్లో ఒకసారి చిన్నది చేద్దాం, ఎలా రెస్పాన్స్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో గైస్ నేనైతే ఈ సిరీస్లో ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలనుకున్నది అయితే ఇన్స్టెంట్ ఫుడ్ మీద అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇన్స్టెంట్ ఫుడ్స్ అనేది జనరల్గా చాలామంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళ హస్బెండ్ కూడా జాబ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే టైం ఉండదు అంటే కుక్ చేసుకోవడానికి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఫుడ్స్ అనేది బేగా చేసుకొని తినడానికి ఈజీ టు కుక్ అనమాట. అంటే ఒక 5 to 10 minutes పడుతుంది ఇది చేసుకోవడానికి ఇన్స్టెంట్ ఫుడ్స్ అనేది. అది కూడా ఇన్స్టెంట్ ఫుడ్ ఉంది కదా అని రోజు తినమని అయితే నేనైతే సజెస్ట్ చేయను గైస్. ఎందుకంటే ఇది వీక్లీ వన్స్ అయితే ఓకే ఫైన్ బాగానే ఉంటుంది, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. లేదు డైలీ తినాలి అనేది అన్హెల్దీ అనే చెప్తాను, ఎందుకంటే ప్రిజర్వేటివ్ ఫుడ్ కాబట్టి. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్స్టెంట్ ఫుడ్స్ అంటే ఏంటి, జస్ట్ అది ప్యాకెట్ ఓపెన్ చేసి కుక్ చేసి ఇలానే చేసేస్తారు అయిపోద్ది అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగీ తీసుకుందాము, అది ఎవరికైనా తెలుసు, ఎందుకంటే అది ఓపెన్ చేసి నీళ్ళలో ఉడకపెట్టి అది మసాలా వేస్తే అయిపోద్ది మ్యాగీ. సో ఉన్నది ఉన్నట్టు కాకుండా ఇంకొంచెం కొత్తగా ట్రై చేసి అయితే నీకు చూపించడానికి నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను గైస్. అంటే ఎప్పుడు వండేలా కాకుండా ఇంకొంచెం కొత్తగా వండుకుంటే మనకు కూడా తినాలనిపిస్తుంది. సో ఈ వేలో అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను గైస్. అంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. కొంచెం మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సిరీస్ అయితే నేను తీయడానికి ట్రై చేస్తాను. అంటే అలానే రొటీన్ వీడియోస్ ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కూడా వస్తాయి, ఇవి కూడా వస్తాయి, రెండు కలిపి అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి గైస్. కొంచెం మా వీడియోస్ మీరు లైక్ చేసి అలానే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐటమ్స్ అన్ని నేను కొన్ని డీమార్ట్లో అండ్ కొన్ని రిలయన్స్ మార్ట్లో అయితే తీసుకున్నాను. రిలయన్స్ మార్ట్లో అయితే మనకు కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కంపేర్ టు డీమార్ట్. సో నేనైతే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వాటిని అయితే ఈ వీడియోలో రివ్యూ చేసి అయితే చెప్తాను, జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. బాగుంటే బాగుంది, లేదంటే లేదని చెప్పేస్తా. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ నేను ఈ ఇన్స్టెంట్ ఫుడ్స్లో ఫస్ట్ ట్రై చేయాలనుకుంటుంది అయితే ఈ వెజిటేబుల్ బిర్యానీ అనమాట. ఇది టాటా సంపన్ ఎం సైడ్ నుంచి అయితే వెజిటేబుల్ బిర్యానీ అనేది అయితే తీసుకున్నాను. ఒకసారి చూడండి, దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ మనకి 130 రూపీస్ అయితే పడింది. ఇవన్నీ నేను అయితే రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాను. సో ఇది ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలీదు, అంటే చూద్దాము, ట్రై చేద్దాము. ఎప్పుడు నేను ఇలాంటివి ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఈ ఇన్స్టెంట్ ఫుడ్స్ లో నేను ఎప్పుడు రైస్ ఐటమ్స్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. సో కొత్తగా ఉందని చెప్పేసి వెజిటేబుల్ బిర్యానీ అని తీసుకున్నాను, కానీ చాలా భయంగా ఉంది ఇది తీసుకున్నప్పటి నుండి. సో అందుకే ఫస్ట్ ఇదే ట్రై చేశాను అనమాట. చూడడానికి అయితే నాకు ఇలా ఉందన్నమాట, అంటే హాఫ్ కుక్డ్ రైస్ లా వచ్చిందనమాట. ఇది కుక్ చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ మనం వాటర్ ని బాయిల్ చేసుకొని ఈ ట్రేని కొంచెం ఈ సీల్ ని కొంచెం ఓపెన్ చేసి పెట్టాలన్నమాట. అది బాగా వాటర్ మరిగిన తర్వాత అయితే ఆ ప్యాకెట్ ని ఆ ట్రైన్ అలా తీసుకొని వెళ్ళి అందులో పెట్టేయాలి. ఆ కడాయిలో పెట్టేసి మనం ఏదైనా మూత పెట్టేసి ఒక 5 minutes అయితే ఉంచాలన్నమాట. అంతే, రెడీ అయిపోతుంది. బిర్యానీ ఏదైనా సరే మనకు ఆనియన్ అండ్ లెమన్ అయితే ముఖ్యం బిగులు. ఇప్పుడు ఈ వెజిటేబుల్ బిర్యానీని అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. దీని టేస్ట్ని అయితే వర్ణించడానికి నాకు మాటలు సరిపోవు గైస్. అంటే అంత చండాలంగా ఉంది, ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వరస్ట్కే వరస్ట్ అనమాట. నేనైతే ఇది అస్సలు రికమెండ్ చేయను, ఎవరు ట్రై చేయాలని కూడా అనుకోవద్దు. నా ఫస్ట్ వీడియోనే ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ వీడియోస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్, అవి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో గైస్ ఈరోజు ఇన్స్టెంట్ ఫుడ్స్లో నెంబర్ 2 అనమాట. ఇది మ్యూస్లీ. ఇది ఏంటంటే మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో మేమైతే ఈ మ్యూస్లీని ఫస్ట్ ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాం గైస్, ఎందుకంటే ఆ బ్యాగ్కి జిప్ లాక్ బ్యాగ్ కాదు అది. సో అందుకని చెప్పేసి మేము ఈ దీంట్లో స్టోర్ చేసుకుంటాము. సో మేమైతే దీంతో ఈ కప్ ఉంది కదా, దీంతో 1 cup తీసుకుంటాము బ్రేక్ఫాస్ట్కి ఎవ్రీడే.
సో ఇది ఏంటంటే వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే యాక్చువల్గా నేను ఇది తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే 2 kgs అయితే తగ్గాను అనమాట. అండ్ బేగా ఆకలిని కూడా పెంచుతుంది ఈ మ్యూస్లీ అనేది. సో మీరు చూస్తున్నారు కదా 1 cup ఆఫ్ మ్యూస్లీ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా దీంతో అయితే మనం అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే చాలామంది వేడి నీళ్ళతో అయితే తింటారు, లేదా పాలతో అయితే తినాలి. పాలతో అయితే చాలా బాగుంటుంది టేస్ట్. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అయితే పాలు అయితే ప్రిఫర్ చేయొద్దు, వేడి నీళ్ళతో అయితే తినండి. లేదు అంటే లో ఫ్యాట్ ఉండే మిల్క్ అయితే యూజ్ చేయొచ్చు దీంతోని. సో ఇది ఎలా తినాలి ఏంటనేది మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ మ్యూస్లీ మనకి డీమార్ట్ లో దొరుకుతుంది, రిలయన్స్ మార్ట్ లో కూడా దొరుకుతుంది. చాలా ఫ్లేవర్స్ లో కూడా ఉంటాయి అనమాట. సో నేను ఎప్పుడు ఫ్రూట్ అండ్ నట్ తీసుకుంటాను. దీని కాస్ట్ వచ్చేసి 1 kg మనకు 400 అయితే పడుతుంది అనమాట. కొంచెం కాస్ట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మీరు అంత పెట్టుకోలేను అనుకుంటే వేరే బ్రాండ్స్ లో దొరుకుతుంది, కెలాగ్స్ కాకుండా. అందులో అయితే 300-250 కూడా దొరుకుతుంది అనమాట. దీంట్లో మనకి ఓట్స్, కార్న్ ఫ్లేక్స్, పంకిన్ సీడ్స్, బ్లాక్ రైజన్స్ అండ్ బ్లాక్ కరెంట్ అండ్ పపాయ పీసెస్, రాగి బాల్స్ ఇంకా చాలానే ఉంటాయి గైస్. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ పాలు మనం మరగబెట్టుకొని అది అందులో వేసుకోవడమే. పాలు నచ్చలేని వాళ్ళు హాట్ వాటర్ కూడా వేసుకోవచ్చు, ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇది ఇంకా కొంచెం సోక్ చేసుకొని తింటే ఇంకా బాగుంటది. దీని టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటది గైస్, అదిరిపోద్ది. ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాను నేనైతే. ఇది టేస్ట్ ఒకటే కాదు, హెల్దీ కూడా మనకి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. కొంచెం కాస్ట్లీ ఉంటది, బట్ మనం వీక్లీ ఒక 3 to 4 times తింటే సరిపోద్ది. ఈ ఇన్స్టెంట్ ఫుడ్ సిరీస్ లో నేను ట్రై చేస్తున్న థర్డ్ ఐటమ్ వచ్చేసి పోహా గైస్. ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ ఐటమ్స్ తిని బోర్ కొట్టింది, అందుకని చెప్పేసి నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేయబోతున్నాను. సో ఇది ఎక్కువ అయితే మనకి మహారాష్ట్రలో తింటారనమాట ఈ పోహా బ్రేక్ఫాస్ట్ అనేది. నేనైతే ఇది దేశీ కిచెన్ నుంచి తీసుకున్నాను. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, MTRది కూడా ఉంది, బట్ నేనైతే దేశీ కిచెన్ అయితే తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి 25 రూపీస్ అయితే పడింది. నేను ఇది రిలయన్స్ మార్ట్ లో అయితే తీసుకున్నాను. ఈ పోహా చేసుకోవడం అయితే చాలా ఈజీ. మనకు ఆ ప్యాకెట్ బ్యాక్ సైడ్ కూడా ఇస్తాడు డైరెక్షన్స్ ఎలా చేసుకోవాలో. ఒక బౌల్లో అయితే మనం పోహా వేసి దాని తర్వాత కొంచెం వాటర్ని హీట్ చేసుకొని ఆ వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ పోహాలో కలపాలి. తర్వాత దానిపైన మూత పెట్టి 5 minutes అయితే ఉంచాలన్నమాట. తర్వాత ఆ వాటర్ని అంతా అది పీల్ చేసుకుంటుంది. దాని మీద కొంచెం కొత్తిమీర అండ్ నిమ్మకాయ అయితే వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే, మన పోహా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తా. దీని టేస్ట్ అయితే నాకు ఎగ్జాక్ట్ గా లెమన్ రైస్ తిన్నట్టు అనిపించింది. అండ్ తాలింపన్నం చూసారా, ఆ ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట. నాకైతే సింపుల్ గా బాగుంది, బ్రేక్ఫాస్ట్ కి అయితే బాగుంటది ఇది. మీలో ఎంతమందికి పోహా ఇష్టమో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఈ ఇన్స్టెంట్ ఫుడ్ సిరీస్ లో 4th ఐటమ్ వచ్చేసి MTR నుండి వెర్మిసెల్లి పాయసం తీసుకున్నా. దీన్నే సేమియా పాయసం అని కూడా అంటారు. ఇది మనకి డీమార్ట్ అండ్ రిలయన్స్ మార్ట్ లో కూడా దొరుకుతుంది. కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ పడింది. ఇందులో ఆర్చి అండ్ బాంబినో బ్రాండ్స్ లో కూడా దొరుకుతుంది అనమాట ఈ పాయసం మిక్స్. మనకి ఈ పాయసం మిక్స్ లో మనకి షుగర్ పౌడర్, సేమియా, ఇలాచీ పౌడర్ అండ్ అలానే డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ అయ్యి వస్తాయి. ఈ పాయసం నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నా, ఒక పాన్ లో నెయ్యి వేసుకుని అందులో కిస్మిస్, కాజు వేసి బాగా వేగించి పక్కనైతే పెట్టేసా. అదే నెయ్యిలో మన ఇంట్లో ఉండే కొంచెం సేమియాని అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు పౌడర్ షుగర్ ఎక్కువ అనిపించింది ఆ ప్యాకెట్ లో, సేమియా ఎక్కడ కనిపించలేదు. తర్వాత అయితే అది బాగా వేగిన తర్వాత ఆ పాయసం మిక్స్ కూడా వేసేసి దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే సేమియా వేసాం కదా, అది బాగా కుక్ అవ్వాలని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకుని అది బాగా కుక్ అయిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో కావాలో పాలు ఆ క్వాంటిటీలో అయితే వేసేసాను. నేనైతే నాకు కొంచెం సేమియాలో పాలు ఎక్కువ కనిపిస్తే ఇష్టం అనమాట, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఈ పాలంతా దగ్గరికి మరిగే వరకు అయితే ఉంచాలి. దగ్గరికి మరిగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ అయితే దానిపైన జల్లేసుకోవాలి. అంతే, వేడి వేడి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే పక్కా ట్రై చేయండి. ఇది సింపుల్ గా చేసుకోవచ్చు 10 minutes లో. నాకైతే బాగా నచ్చింది గైస్ ఇది. ఈ ఇన్స్టెంట్ ఫుడ్ సిరీస్ లో నేను ట్రై చేస్తున్న 5th ఐటమ్ అండ్ లాస్ట్ ఐటమ్ అయితే ఇదే గైస్. అదే ఉప్మా మిక్స్ అయితే తీసుకున్నాను, MTR నుండే తీసుకున్నా. ఇదైతే నాకు 55 రూపీస్ అయితే పడింది. ఇది నాకు డీమార్ట్ లో అయితే దొరకలేదు గైస్, నేను రిలయన్స్ మార్ట్ లో తీసుకున్నాను ఇది. అండ్ నేను ఇది రెగ్యులర్ ఉప్మాలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే చేద్దాం అనుకుంటున్నాను. టమాటో బాత్ స్టైల్లో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది టమాటో బాత్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి దీనికైతే ఒక ఆనియన్, ఒక టమాటో, 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను. అండ్ ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని అందులో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మనం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఇది బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో సాల్ట్ కానీ పోపు కానీ ఏమీ వేయకూడదు. ఆల్రెడీ ఉప్మా మిక్స్ లో అయితే అన్ని మిక్స్ అయ్యే వస్తాయి. అండ్ ఇది బాగా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అవి కొంచెం వాటర్ వేసుకుని అందులో ఉప్మా మిక్స్ వేసుకొని అది దగ్గరికి అయినంత వరకు అయితే ఉంచాలి. దగ్గరికి అయ్యాక
లాస్ట్లో అయితే కొంచెం గీ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఉప్మా అయితే రెడీ అయిపోద్ది. కావాలంటే కొంచెం కొరియండర్ కూడా వేసుకోవచ్చు పైన. అండ్ దీని టేస్ట్ విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు గైస్. ఇది చాలా పుల్లగా అనిపించింది నాకైతే. ఇది కూడా ఫెయిల్ అయింది అనమాట. ఈ వీడియో అయితే నేను కొత్తగా ట్రై చేశాను. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసి చెప్పండి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే నేను తీసుకొని అది నెక్స్ట్ వీడియోస్లో ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.